బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకున్న 'బిగ్ బాస్' కార్యక్రమం ప్రస్తుతం 8వ సీజన్ ప్రేక్షకులను అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. కాగా ఇప్పటికే 70 రోజులు పూర్తి చేసుకోగా ఎప్పటిలాగానే నామినేషన్, ఎలిమినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. అయితే 8వ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా మాజీ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించారు. ఈ క్రమంలోనే ఇలా వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్లో గంగవ్వ కూడా ఒకరు. దాదాపు 5 వారాల పాటు హౌస్లో కొనసాగిన ఆమె ఇక అనారోగ్యాల కారణాల వల్ల హౌస్ నుంచి బయటికి వచ్చిందన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇలా హౌస్ నుంచి బయటికి వచ్చిన గంగవ్వను కనీసం స్టేజ్ మీదికి కూడా పిలవలేదు నాగార్జున గారు. దీంతో ఏదో వివాదం జరగడం కారణంగానే బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వను స్టేజ్ మీదికి పిలవలేదు అంటూ ప్రచారం జరుగుతుంది. ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి మళ్ళీ అవకాశం రావడంతో హౌస్లోకి వెళ్ళాను. అందరూ నన్ను బాగా చూసుకున్నారు. 4వ సీజన్లో ఫుడ్ బాగుండేది, కానీ 8వ సీజన్లో ఫుడ్ బాగాలేదు. వారానికి సరిపడ ఫుడ్ ఒకేసారి చేసుకోవాలి. 3 వారాలు బాగానే గడిచింది. దసరా బతుకమ్మ వేడుకలు కూడా చేసుకున్నాం. మంగ్లీ వచ్చి పాట పాడి వెళ్ళిపోయింది. ఇక దీపావళి పండుగ ముందు అటుకులతో చేసిన పోహా తిన్నా. వయసు మీద పడడంతో ఆ పోహా తినడంతో నాకు జీర్ణం కాలేదు. దాంతో మోషన్స్ మొదలయ్యాయి. అవినాష్కి చెప్తే అంతా సెట్ అవుతుందిలే అవ్వ అన్నాడు. ఇక 4-5 రోజులు పోతే అంతా సెట్ అవుతుంది అనుకున్నా.